నమస్తేనా. నమస్తే నవీన్, అనిల్. చాలా రోజుల తర్వాత మన ఇద్దరం కలిసినాం మళ్ళీ. ఎస్. ఇప్పుడు ఎన్ని రోజులైంది? ఇప్పుడు మళ్ళీ వారం అవుతుంది. అవును, ఈ మధ్యన ఊకే కొట్టుడే అవుతుంది. నేను ఈ మధ్య రావట్లేదు, బిజీ అయిపోయినా. జర అంటే బిజీ అంటే కొద్దిగా అదైపోయినా మీదకి వచ్చినాం కదా, కౌటిపల్లికి వచ్చినాం. డౌట్ ఏంటంటే ఈ విశ్వం మీద, ఈ భూమి మీద మొత్తంలో మంచినీటి శాతం ఎంత ఉంటుంది? ఓకే. ఉప్పు నీరు శాతం ఎంత ఉంటుంది? ఆ ఉన్న మంచినీటి శాతంలో నీకు వాటర్, మన గ్రౌండ్ వాటర్ చేస్తున్నాం, అంటే ఎంతవరకు మనం చేయగలం? ఇప్పుడు భూమి మీద, విశ్వంలో భూమి అనేది ఒక గ్రహం కదా, ఈ భూమి మీద మాత్రమే నీటి నిల్వలు ఉంటాయి. ఏ గ్రహం మీద లేదు మన ఈ విశ్వంలో. జీవం కూడా పుట్టి, నీరు ఉంది కాబట్టి జీవం పుట్టింది. అయితే ఇవన్నీ ఈ భూగర్భ జలాలు ఉన్నాయి కదా, భూమి మీద ఏదో ఈ క్రస్టల్ ప్లేట్స్ అనేవి సముద్రం నీటి మీద తేలియాడుతుంటాయి. వాటిని కాంటినెంట్స్ అంటాం. 5 రకాల ఖండాలు ఉంటాయి. ఆ ఖండాలు గట్టి క్రష్ మెటల్తోనే, రాతి శిలలతోనే నిర్మితమై ఉంటాయి. సముద్రం నీళ్ళ మీద తేలియాడుతుంటాయి. ఈ సముద్ర నీరు మొత్తం ఉప్పు నీరు. ఓన్లీ ఈ ఉప్పు నీరు 97% ఉంటుంది. ఉప్పు నీరు 97% ఉంటుంది. అవును, ఓన్లీ మంచినీరు 3%. ఆ 3%లో మరి అంటే మరి విశ్వం, భూమి అనేది చాలా పెద్ద గ్రహం. అంటే సూర్య కుటుంబంలో 3వ పెద్ద గ్రహం ఇది. మరి అంతే. మరి అందుకని మట్టి అంటే ఏంటి? మట్టి వాన పడ్డప్పుడు కొంచెం వాన పడ్డ లాగుదా, అక్కిపర్ కదా, నీటి నిల్వ నిలుచుకుంటుంది. కానీ కాకపోతే ఎలాంటి బండలలో, ఎలాంటి మట్టి పొరలలో ఒక రకమైన క్యారెక్టర్స్ ఉంటాయి. వాటి నల్ల రేగడికి, ఎర్ర నేలలకి, ఇసుక నేలలకి ఒక విధంగా ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం ఉంటుంది. ఆ 3% మంచి నీటిలో 2% మంచు ఖండాల రూపాయలు ఉంటుంది. 1% భూగర్భ జలాలు. ఇప్పుడు రాళ్ళు రప్పలు మనం వెతుకుతున్నాం కదా, ఇదంతా ఇవన్నీ టెక్నిక్స్ అన్ని వెళ్ళి ఇది 1% భూమి రాతి పొరలు. అందుకనే కదా చాలా చోట్ల పగులు, బండరాతి ఉందనుకో, బండరాతి లోపల పగుళ్ళు ఉంటే నీళ్ళు వస్తాయి. పగులు లేకుండా రాదు. అది 200 ఫీట్ల లోతు వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. నియర్లీ 80 మీటర్స్. జనాలకు చెప్పేది ఏంటంటే 250 ఫీట్లు, 60 నుంచి 120 ఫీట్లు నీళ్ళు వస్తే 50 వేసుకొని తీసేయాలి. నువ్వు చెప్పిన దాని ప్రకారం. అవును. కానీ ఇక 120 ఫీట్లకు నీళ్ళు వచ్చినా 450 వేసాడు అనుకో, అంతే. సో జాగ్రత్త చూసుకోవాలి. ఏవైతే ఈ మెషిన్స్ అవన్నీ 100% సరిపోతుంది. 25% జియాలజీ. అంటే జియాలజిస్ట్ అంటే ఏంటంటే, జియాలజీ మెటీరియల్ని, రాళ్ళని, రప్పలని, ఎన్ని రకాల రాళ్ళు ఉంటాయి, ఎన్ని రకాల మట్టి ఉంటుంది, ఎలాంటి మట్టిలో నీళ్ళు ఉంటాయి, అదంతా అనుభవం ద్వారా వస్తుంది.